నమస్కారం. శుభారంభానికి స్వాగతం. ఇవాల్టి అంశం ధర్మం నుండి మోక్షం వైపు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేవాడికి ఆ విషయంపై పరిజ్ఞానము, చిత్తశుద్ధి ఎంత అవసరమో ప్రశ్నించేవాడికి కూడా అటువంటి అవసరమైన కొన్ని అర్హతలు ఉండాలి. ప్రశ్న అనేది ఏదో కాలక్షేపానికి పుట్టేది కాకూడదు. మనలో చాలామంది ఒక నలుగురు కలిసినప్పుడు లేదా ఏదో ప్రయాణం చేస్తున్నప్పుడు కాలక్షేపం కోసం కొన్ని చర్చలు లేవదీస్తాం. కాస్త పండితుడు లాంటి వాడు కనబడితే అద్వైతము, ద్వైతము, ఉపనిషత్తో లాంటి విషయాల గురించి అడుగుతూ ఉంటాం. పాపం ఆయన ఉత్సాహంతో చెప్పడం ప్రారంభిస్తాడు. మనం వింటూ మధ్యలో ఏ వ్యాపార విషయమో, రాజకీయ అంశమో ఎవరైనా లేవనెత్తితే వెంటనే అటు చర్చని మళ్ళిస్తాం. ఆ వేదాంత విషయం అక్కడితో ఆగిపోతుంది. ఆ పండితుడు బిక్కమొహం వేస్తాడు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలపై ప్రశ్నించడానికి కేవలం కుతూహలం, ఉత్సుకత సరిపోదు. ఒక తపన, ఒక అన్వేషణ, ఒక మథన, ఒక జ్ఞాన తృష్ణ, ఇవన్నీ కలిసినటువంటి ప్రశ్న సమాధానాన్ని సాధించి తీరుతుంది. ఆ తెరుచుకున్న మనసులోకే జ్ఞాన దీధితి ప్రవేశిస్తుంది. అంతర్నిరంతరమనింధన మేధమానే అని వేదం చెప్పినట్లుగా నిరంతరం ఎడతెరిపి లేకుండా అంతరంగములో మథనమయ్యే అరింధనాగ్ని వంటి తపస్సుతో సాధించిన సత్యాన్ని మనం టీ కప్పులో చర్చలో తేల్చుకుందాము అనుకోవడం ఎంతో దుస్సాహసం. ఆదిశంకరులు వంటి మహాత్ములు తపస్సుతో, ఉపాసనతో, వివిధ శాస్త్రజ్ఞానాల మథనతో ఆవిష్కరించిన గొప్ప విషయాలను ఏమాత్రం అనుష్ఠానము, శ్రద్ధ లేకుండా మన పిచ్చాపాటి మాటల్లో తేల్చేసుకుందాం అనుకోవడం ఎంతటి దుర్విదగ్ధత. విషయం పట్ల వినీతులమై శ్రద్ధాభక్తుల్ని ప్రకటించగానే ఆ జ్ఞానం మనల్ని అనుగ్రహించడానికి ప్రారంభించింది అనే అర్థం. అందుకే మనవారు సద్గ్రంథాల పారాయణం అనే సంప్రదాయం ప్రవేశపెట్టారు. ఆ గ్రంథాలను అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన ఏకాగ్రతతో, ఆరాధనతో చదివినప్పుడే బుద్ధికి అవగాహన అవ్వడమే కాక ఆ అక్షర దేవతలు అనుగ్రహించి తమ అంతర్యాన్ని మన అంతరంగంలో ఆవిష్కరింపజేస్తారు. పూర్వపు రోజుల్లో వేదాంత శాస్త్రాన్ని మడిగట్టుకుని చదివేవారు. అలా అధ్యయనం చేయాలని శాస్త్రవచనం. అలా కాక మనం సమయాన్ని గడిపేయడం కోసం వాటిని పట్టుకుంటే ప్రయోజనం శూన్యం. అంతేగాక ప్రధానంగా ఆత్మవిద్య విషయంలో గ్రహించడానికి ఇంకా చాలా అర్హతలు చెప్పారు పెద్దలు. అంటే చతుర్థ పురుషార్థమైన మోక్షము సాధించేందుకు కావలసిన జ్ఞానాన్ని సముపార్జించాలంటే ప్రధానమైన అర్హతలు ఉన్నాయన్నమాట. అందుకే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదటి సూత్రంగా బ్రహ్మసూత్రాలు పేర్కొన్నాయి. అంటే ఏంటి? ఇక ఆ తరువాత బ్రహ్మ జిజ్ఞాస. దేని తరువాత? అధికారం సంపాదించుకున్న తరువాత అని అర్థం. అధికారం అంటే ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి సమకూరడమే అధికారము. అది నిత్య వస్తు వివేకము. అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము అనే వివేకం ఏర్పడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండవది ఇహాముత్రార్థ భోగ విరాగం. ఇహలోక సుఖాల మీద, పరలోక సుఖాల మీద పరమ విరక్తి ఉండాలి. ఇక మూడవది శమదమాది సంపత్తి. అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహాదులు. ఇక నాలుగవది తితీక్ష, తీవ్రమైన మోక్షకాంక్ష. ఇది చాలా ముఖ్యమైనది. ఈ నాలుగు ఉంటేనే అప్పుడు మోక్ష విద్య, ఆత్మవిద్య గురించి తెలుసుకోవడం ప్రారంభించాలి. అది శ్రోత్రియుడు. అంటే శృతి అంటే వేదము, వేద మార్గ పరాయణుడు అని అర్థం. అది శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు వద్దకు సమిధలు చేత ధరించి సమిత్పాణి అలా వెళ్ళి శరణు వేడాలి. ఆ ప్రశ్నను పరిప్రశ్న అంటారు. అప్పుడే ఆ గురువు ఆ కర్మ సమిధులను దగ్ధం చేసి మోక్ష విద్యా ప్రవేశాన్ని కల్పిస్తాడు. ఇది చతుర్థ పురుషార్థాన్ని గ్రహించే పద్ధతి. కనుక మోక్షం గురించి తెలుసుకునేందుకు ఎంతవరకు అర్హులమో ఎవరికి వారు గ్రహించాలి. అసలు మోక్షము అంటేనే అవగాహన లేని స్థితిలో ఉన్నవారే చాలామంది. ఇంత విషయం ఉండగా ఉపనిషత్తులన్నింటినీ బహిరంగ ఉపన్యాసాలుగా, ప్రసంగ కాలక్షేపాలుగా చేయటం ఎంతటి హాస్యాస్పదం. మోక్ష విద్య గురు శిష్యుల మధ్య ఒక పాఠముగా, ఏకాంతముగా సాగవలసిన సాధన. అంతేగాని ఉపనిషత్తుల గురించి ఉపన్యసించినంత మాత్రాన చాలదు. భాష్య ప్రవచనాలు పట్టుకొని కంఠస్థం చేసినా ప్రయోజనం లేదు. ముందు ఈ మానవాళికంతటికీ తెలియజేయాలి అంటే ప్రథమ పురుషార్థమైన ధర్మాన్ని గురించిన అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు మృగ్యమవుతున్నది ఈ ధర్మస్పృహే. అసలు ధర్మాన్ని విడిచిపెట్టి సర్వాతీతమైన వేదాంత శబ్దాలను చెవిన పెట్టుకుంటే వాటిని విపరీతముగా వ్యాఖ్యానించుకొని ఆచార సంప్రదాయ స్వరూపమైన ప్రాథమికమైన ధర్మాన్నే విడిచిపెట్టే ప్రమాదం ఉంది కదా. ధర్మమే లేనప్పుడు ఇక మోక్షం గురించి ప్రశ్నే లేదు.
మోక్షం పట్ల గౌరవం అందరికీ ఉండవచ్చు. తత్సంబంధమైనటువంటి వేదాంత విద్యా గ్రంథాలను చదవవచ్చు. సర్వులలోనూ ఒకే బ్రహ్మం ఉన్నాడని అనుకోవచ్చు. కానీ బ్రహ్మం అంటే ఏమిటో తెలిస్తే కదా సర్వత్రా అతడున్నాడని తెలిసేది. ముందుగా మనకి అర్ధకామాలపై ఆసక్తి ఉందా లేదా? ఈ విషయం నిజాయితీగా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఆసక్తి లేకపోయినా అవసరం ఉన్నది లేనిది తెలుసుకోవాలి. అర్ధకామాలతో అవసరం ఉన్నంతకాలం ధర్మం ప్రధానం. ధర్మం కర్మమయం. నిజముగా మోక్షం కావాలి అంటే పరంపరా ప్రాప్తమైనటువంటి ధర్మాన్ని కర్మని అనుష్ఠించి తీరాలి. తద్వారా అర్ధకామ సంపాదన సాగాలి. చిత్తస్య శుద్ధయే కర్మ, సత్కర్మాచరణ చిత్తశుద్ధి, తద్వారా మోక్షకాంక్ష అని అర్థం. అనంతరం ఈశ్వరానుగ్రహం. కనుక అందరినీ ధర్మాచరణ వైపు ప్రేరేపించేందుకే ఆశ్వవాంగ్మయాన్ని ప్రచారం చేయాలి. ధర్మము భక్తి ఇవే బహిరంగంగా ప్రచారం చేయగలిగేవి. వీటితో సమాజంలో సువ్యవస్థ వస్తుంది. అలా కాకుండా అర్థం కాని పడిగట్లతో వేదాంత విద్యని బహిరంగంగా చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మమవ్యయం. అహం బ్రహ్మాస్మి యో బ్రూయాత్ తస్య జిహ్వాం వికర్తయేత్. ఇంద్రియ వృత్తులన్నీ లయము చేయకుండానే, బ్రహ్మత్వాన్ని అనుభవపూర్వకంగానే గ్రహించకుండా అహం బ్రహ్మాస్మి అని అన్నవాడి నాలుకని కత్తిరించేయాలి అని కఠినంగా శాసించారు వేదాంత విద్యా గురువులు. అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, గురువు శిష్యుడు, స్నేహితులు ఇలా మానవ సంబంధాలతో ఉన్నప్పుడు ఆయా ధర్మాల్ని పాటించాలి. దైవ పితృకర్మలు సదాచారాలు విడిచిపెట్టకూడదు. ఈ అంశాలపై అవగాహన కల్పించి ఆచరణలో నిష్ఠ కలిగించేందుకే ఆధ్యాత్మిక గురువులు పండితులు ఉద్యమించాలి. ఇది కాదని సర్వము మాయా అని తమ పాండిత్యాన్ని ప్రకటించుకుంటూ యోగమని సమాధి అని ప్రజల్ని వంచడం పాపమే. ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుని మన ధర్మాలను విస్తరింపజేస్తూ పవిత్రమైన మన ఆర్ష విషయాలకు అర్థం బద్ధం లేని వ్యాఖ్యలు చేస్తూ సంఘాలుగా ఏర్పడిపోతే అవి సనాతన ధర్మానికి క్రిందికి రావు. వేద పురాణ వేదాంత ఇతిహాస స్మృతి ఇవన్నీ చెప్తున్న సాధనల క్రమ పద్ధతిని గమనించాలి. ఎవరికి ఏది పద్ధతో గ్రహించాలి. ఒక మానసిక స్థితిని అనుసరించి వేదం మార్గాలు ఏర్పాటు చేసింది. ముముక్షువులైన వారు వేరు, లోకంలో ఏదో మేలు జరుగుతుందనో కీడు తొలగుతుందనో ఆధ్యాత్మికత వైపు మళ్ళిన వారు వేరు. ఈ రెండో తరహా వారి వద్ద వేదాంతాలేవో చెప్పి సంప్రదాయ ధర్మవాహిని నుండి ప్రక్కకు త్రిప్పి భ్రష్టత్వం పట్టించకూడదు. స్వధర్మ నిర్వహణ, భగవత్ భక్తి ఈ రెండింటితో సమాజాన్ని పటిష్టం చేయాలి. కర్మ ప్రసక్తి లేనటువంటి మోక్ష సామ్రాజ్యం సత్కర్మాచరణలో పండి గ్రహించిన స్థితి మాత్రమే. కర్మ మనల్ని విడిచిపెట్టాలి, మనం కర్మని విడిచిపెట్టరాదు. శౌచ కర్మాదుల అవసరము లేదని చెప్పే ఏ మతము భారతీయ మతము కాదు. మోక్షకాంక్ష ఉంటే కేవలం బాధ్యతగా కర్మ చేయాలి. మోక్షేచ్ఛ లేకపోయినా ఆసక్తితో అయినా ధార్మికంగానైనా కర్మ చేయాలి. ఇదే భగవద్గీత సారాంశం. ఆనాటి కాలంలో రామాయణ భారత భాగవతాదులను పురాణాలను ప్రచారం చేయటంలో మన వారి పరమోద్దేశం ఇది. దివ్యమైన భగవద్ విషయాలను ధర్మాచరణ రహస్యాలను వీటి ద్వారా తెలియజేసేవారు. వేదాంతానికి కూడా తగిన విధముగా వాటి ద్వారానే పునాది ఏర్పడేది. సత్యం వద ధర్మం చర కురు కర్మైవ తస్మాత్ త్వం అంటూ ఉపనిషత్తులు కూడా కర్మను ప్రబోధించాయి. అధర్మమన్నా పాపమన్నా భయము, దైవం పట్ల విశ్వాసము, భరోసా, శ్రద్ధాశక్తులతో సంప్రదాయాచరణ ఇవే ఇప్పుడు మనం ప్రబోధించాల్సినటువంటి విషయాలు, కర్తవ్యాలు. ప్రపంచంలో అర్ధకామాలే ఉంటాయి, అందుకే సమాజ నిర్మాణం. కనుక ధర్మాన్ని ప్రబోధించాలి. ఇది సామాజికం, మోక్షం వైయక్తికం అంటే వ్యక్తిగతం. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అంటూ భార్యను సైతం ధర్మార్థ కామాలలో మాత్రమే సహచారిణిని చేశారు. మోక్షంలో మాత్రం నాతిచరామి లేదు. మోక్షం ఎవరికి వారు సాధించవలసినదే. ధర్మాచరణతో పునీతమైన వ్యక్తి అధికారం సంపాదించుకొని ఆ దివ్యమైన ఆత్మవిద్యను గ్రహిస్తాడు. అలాగని కేవలం కర్మఠత్వమే బోధించమని కాదు. అందుకే ప్రక్కన దైవభక్తి ప్రస్తావన. ఆత్మవిద్యా విషయ గ్రంథాలు అధ్యయనం అవసరమే, కానీ ధర్మం అనే పునాది బలపడ్డాకే అన్నీను. మరో అంశంతో రేపటి శుభారంభంలో కలుసుకుందాం. నమస్కారం.